అమ్మా నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మా, కళలో ఏం కనిపిస్తే మంచిది, ఏం కనిపిస్తే దాన్ని మనం చెడుగా భావించాలి? ఈ కళలకు సంబంధించి చాలా గొప్ప శాస్త్రమే ఉందమ్మా. మన ఋషులు రాసినవి ఉన్నాయి, సిగ్మండ్ ఫ్రాయిడ్ వాళ్ళు రాసినటువంటివి ఉన్నాయి. వాటిల్లో చెప్పిందంతా చూడాలంటే ఆ శాస్త్రం అంతా చదవాలి. శాస్త్రం అంతా చదివేంత ఓపిక తీరిక, దాన్ని నిత్యం ఎవరికి ఏం కళలు వచ్చాయి, దీని ఏది మంచి ఏది చెడు అని చెప్పేటటువంటి ఒక ప్రత్యేకంగా కూర్చుని చేసే పని కాదు కనుక చదవలేదు. కానీ ఏ ఏ ఎటువంటి కళలు వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఫలితాంశంగా రామాయణంలో చెప్పింది ఏమున్నాయో అవి మాత్రం చెప్పగలుగుతాను నేను. రామాయణంలో కూడా రామాయణంలో ఉన్నాయి. కానీ అమ్మ, రామాయణంలో స్ఫురించని అంశం లేదని కదమ్మా. ఆయన వాల్మీకి మహర్షి స్పృశించనటువంటి అంశం అన్నది లేదమ్మా. అన్ని విషయాలు ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి నాగరికత, ఆ నాగరికతలో ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఆ శాస్త్ర విషయాలు ఏమున్నాయి, అందులో చాలా మందికి అన్ని తెలుసు. పైగా చదువుకునే వాళ్ళు కూడా అందరికీ తెలిసి కూడా ఉండేవి. అంటే ఏ అంశం గురించి మాట్లాడినా ముఖ్యంగా మీరు రామాయణంలో నుంచి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తూ ఉంటారు. అన్ని ఉన్నాయి. అది ఒక కల్పవృక్షం అమ్మా. నువ్వు ఒక దాని పేరు చెప్పు, అందులో కనపడుతుంది దానికి సంబంధించిన విషయం. బాబా, అద్భుతమైన గ్రంథం. ఇప్పుడు కళలు, దశరథుడు రాముడికి వివాహం అయిన తర్వాత భరతుడు మేనమామల ఇంటికి వెళ్ళిన సందర్భంలో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, అంటే 11-12 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు అప్పటికి. అంటే రాముడికి వివాహమైన 12 ఏళ్లకి 12 ఏళ్లకి దశరథుడు ఒకరోజు సభ చేసి చెప్తాడు, నాకు కళ వస్తోంది, కళలు వస్తున్నాయి, ఆ కళల ప్రకారం నేను ఎక్కువ కాలం జీవించి ఉండను అని చెప్పాడు. ఏమంటే తనకి సంబంధించినటువంటి అంతరిక్షంలోనేమో తన సంబంధించిన నక్షత్రాలు అవి రాహుగ్రస్తమైనట్టు కనపడడం అనేది ఒకటి చెప్పాడు, ఖగోళ శాస్త్రానికి సంబంధించి. అంతేకాకుండా తాను నగ్నంగా కనపడుతున్నానని, అంటే అది తనకి ఎవరన్నా తనని తాను నగ్నంగా కనపడినట్టయితే తన మరణం ధ్రువం అని ఇంకా తనకి సంబంధించి కొన్ని చెప్తాడనమాట. ఈ కారణంగా నాకు మరణం సమీపించింది అని నాకు అర్థమవుతోంది అని చెప్తాడు. ఇది ఒకటి. ఇది కాక అసలు ప్రత్యేకంగా సీతాదేవి హనుమంతుడిని చూసినప్పుడు, ఏమిటి ఇక్కడ ఈ కోతి కనపడింది, ఈ కోతి కలలోకి వస్తే బంధువులకి ఏదో హాని కలుగుతుందంటారు, ఆత్మీయులైనటువంటి వాళ్ళకి ఏదో కష్టం కలుగుతుందంటారు, ఏమిటి నాకు ఇలా కలిగింది, అందరూ క్షేమంగా ఉన్నారా లేదా అనుకుంటుంది. అనుకుని మళ్ళీ అనుకుంటుంది, నాకు కళ ఏమిటి, నేను నిద్రపోతే కదా కళ రావడం, ఇది నిజంగానే కోతి, కళ కాదు అంటుంది. అంటే కళలో కోతి కనపడితే ఆత్మీయులకి హాని అక్కడ చెప్పింది. ఆ తర్వాత అసలు త్రిజట స్వప్న వృత్తాంతమే ఉంది. త్రిజట అని ఈవిడికి సీతాదేవికి కాపలా ఉన్నటువంటి స్త్రీలలో ఒక వృద్ధురాలు. ఆవిడ అక్కడ కూర్చుని కాపలా కాస్తూ 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 నిద్రపోయింది. కునికింది, ముసలిది కదా. దానికి 3 లెవెల్స్ లో కళ వచ్చింది. కంటిన్యూటీ ఆఫ్ స్లీప్, ఆఫ్ డ్రీమ్స్. కళలు కంటిన్యూ అవడం కూడా ఉంది. అది ఇప్పుడు అది కూడా ఈ మధ్య దాని మీద కొన్ని పారాసైకాలజీలో ప్రయోగాలు చేస్తున్నారు. ఒక కళ వచ్చి, నాకు మంచి కళ వచ్చింది అనుకో, బాగుంది, ప్లెజెంట్. ఆ కళ అనుకోకుండా మెళుకో వచ్చి ఆగిపోయింది. ఆగిపోతే అది కంటిన్యూ కావాలి, అదే కళ కంటిన్యూ కావాలంటే దాన్ని కంటిన్యూ చేసుకునే ఒక టెక్నిక్ కూడా ఉందిట సైకాలజీలో. అద్భుతం కదమ్మా. అద్భుతమా? ఎందుకు వచ్చింది విషయం బాగుంది, కానీ అసలు కళ్ళే రాకుండా హాయిగా నిద్రపోతే ఎంత బాగుండు. అసలు అలా ఉంటుందా? కదమ్మా. ఒక్కొక్క రోజు అసలు ఏం గుర్తుండదు, అసలు కళలు ఉండవమ్మా. కొంతమందికి విపరీతమైన మానసికమైన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే, యాక్టివిటీ ఉంటే మాత్రమే కళలు వస్తాయి. లేకపోతే హాయిగా ఏదో ఏనుగులు తొక్కినా తెలియనట్టు, పిడుగుపడ్డా తెలియనట్టు పడుకున్నారంటారే, అట్లా పడుకోవడం అసలు నిజమైనటువంటి శారీరక మానసికమైనటువంటి అద్భుతమైన విశ్రాంతి లభ్యమవుతుంది దానికి. ఆవిడ చెప్తుంది 3 రకాల కళలు చెప్తుంది. ఒకటి ఏమిటంటే, రాముడు ముందు 1000 హంసలు మోస్తున్న పల్లకీలో వస్తున్నట్టు, సీతాదేవి ఏమో చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఇలా చేతులతో తడుముతున్నట్టు,
అట్లా. అలాగే తెల్లని ఎద్దులు కట్టినటువంటి రథంలో వస్తున్నట్టు, ఆ తరువాత ఏనుగు మీద, తెల్లని ఏనుగు మీద వస్తున్నట్టు, ఇలా కళలు వచ్చాయి అంటుంది. అంటే 3 లెవెల్స్ ఈవిడికి వచ్చింది. ఈ 3 కూడా శుభం. తెల్లని వస్తువులు వస్తే శుభం, తెల్లని ఎడ్లు ఆబోతులు అవి వస్తే శుభం, తెల్ల ఏనుగు వస్తే శుభం, ఈ తెల్ల హంసలు శుభం. ఈ తెల్ల ఏనుగు అన్నది మనకి బుద్ధుడి చరిత్రలో కూడా కనపడుతుంది. మాయాదేవికి తెల్లని ఏనుగు వచ్చి వైశాఖ పూర్ణిమ నాడు తనలో ప్రవేశించినట్టుగా కాలుస్తే ఆ తరువాత ఈయన పుట్టాడు, సిద్ధార్థుడు పుట్టాడు అని చెప్తారు. అంటే మహానుభావుడైనటువంటి వాళ్ళు. ఇది చాలా శుభప్రదమైనటువంటి కళలుగా వీటిని చెప్తారు. ఇది అయ్యాక రావణుడి పరిస్థితి కూడా ఆ త్రిజట కళల్లో వస్తుంది. నూనె తాగుతున్నట్టు, జుట్టు విరబోసుకున్నట్టు, నల్లని స్త్రీ జుట్టు పట్టుకు ఈడ్చుకెడుతున్నట్టు, రథం మించి లాగితే తల్లకిందులుగా పడుతున్నట్టు, ఆ పడ్డవాడు వెళ్ళక్కడ ఆ మలం ఉన్నటువంటి గుంటలో పడ్డట్టు, అందులో పడ్డవాడు లేచి అలా నగ్నంగానే వికటాట్టహాసం చేసి పరిగెడుతున్నట్టు, ఇట్లా చెప్తూ ఇలా చెప్తూ ఈయన అలాగే పరిగెత్తాడు. ఆ తర్వాత ఆయనకు ఇంద్రజిత్తు వీళ్ళందరూ తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా అట్లాగే ఒకళ్ళు మొసలినెక్కి వెళ్ళినట్టు, ఒకడు దున్నపోతునెక్కి వెళ్ళినట్టు, ఇట్లాంటి కళలు వచ్చాయి అని చెప్తుంది. ఇవన్నీ వాళ్ళ మరణాన్ని సూచించేవి అని స్పష్టంగా త్రిజట చెప్పింది. దీన్ని బట్టి మనకి ఏవి వస్తే మంచిది, ఏవి వస్తే చెడు అనేది తెలుస్తుంది. ఆ తర్వాత విభీషణుడు కనపడతాడు. ఆ విభీషణుడు తెల్లని గొడుగు కింద తెల్లని ఏనుగునెక్కి ఊరేగెడుతున్నట్టు కనపడతాడు. అంటే అది చక్రవర్తి అవుతాడు అని ఆవిడే ఆ కళ యొక్క ఫలాన్ని చెప్పింది. అంటే తెల్లని వస్తువులు శుభం, ఏనుగలు మంచి, ఎడ్లు ఆవులు హంసలు శుభం, దున్నపోతులు అంటే దాంతోపాటు గేదెలు కూడా అవి ఉంటాయి, అవి నల్లగా ఉండేటటువంటివి, మలము, నూనె, జుట్టు విరబోసుకున్నట్టు, ఇవన్నీ కూడా ఇవన్నీ నగ్నంగా ఉన్నట్టు, నగ్నంగా కనపడకూడదు, ఇలాంటివన్నీ మరణాన్ని సూచించేవి అని. కోతి కనపడితే బంధువులకు ఆపద నాశం కదా, ఆపదలు కలుగుతాయని. ఇట్లాంటివి మనకి ఈ కళల తాలూకా ఫలాలు కూడా చెప్పడం జరిగింది కనుక ఇవి జరిగినవి. అందువల్ల ఎటువంటి కళలు వస్తే బాగుంటుంది, ఎటువంటివి అని. అయితే కళల గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, వైద్యులు చెప్పేది ఏమిటంటే మనం తిన్న ఆహారాన్ని బట్టి దానికి ఫలం ఉంటుంది అన్నారు కళలకి. ఇప్పుడు స్వప్న శాస్త్రం గురించి చెప్పేటప్పుడు ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వ్యక్తి సాయంకాలం భోజనం చేసిన తర్వాత 3 గంటల వ్యవధానం ఇచ్చి పడుకుంటే, పడుకున్న తర్వాత చాలా సేపటి తర్వాత వచ్చేటటువంటి కళ కంటే రాత్రి 12, 3, 4 మధ్యలో వచ్చేటటువంటి కళలకే ఫలితం ఉంటుంది. పడుకోగానే వచ్చింది, అవతల టీవీ పెడుతుంటే టీవీ సౌండ్ వినపడుతుండగా నాకు దానికి సంబంధించిన కళ వస్తే దానికి ఏం ఫలితం ఉండదు. గాఢంగా నిద్ర పట్టినప్పుడు వచ్చేది. అలా ఆ గాఢంగా నిద్ర పట్టకుండా వచ్చే వాటిల్లో కళలే ఉంటాయండి, కలవరింతలే ఉంటాయి. అంచేత వాటికి సగం నిద్రలో వచ్చే వాటికి ఫలితాలు ఉండవు, అట్లాంటివి ఉండవని చెప్పడం జరిగింది. ఆధునిక శాస్త్రజ్ఞులు చెప్పిన మాట నేను చెప్తున్నా, ఇందాక రామాయణంది చెప్పిందే కాకుండా. తర్వాత బాగా గనక పీకల దాకా తిని ఎక్కువ సమయం ఇవ్వకుండా పడుకున్నారనుకోండి, ఎవరో గుండెల మీద ఎక్కి తొక్కుతున్నట్టుగా కాలొస్తుంది, అంటే ఊపిరి సరిగ్గా ఉండదు. ఇది చాలా కళలు మన ఆరోగ్యాన్ని బట్టే వస్తాయి. మనం తిన్న ఆహారం, మనం అంతకు ముందు చేసినటువంటి పనులు, ఆ కళలకి ఫలితాలే ఉండే. వాళ్ళ పగలు జరిగిన సంఘటనలు రాత్రి కళలోకి వస్తే, వాటి కొనసాగింపు ఏదన్నా వస్తే దానికి ఫలితం లేదు. అంటే దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించనిది ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే దానికి ఫలితం ఉంటుంది. అది కూడా తెల్లవారుజామున 3:30, 4 ఆ మధ్యలో వచ్చింది తప్పనిసరిగా ఫలితం ఇస్తుంది. కొద్ది రోజుల దాన్ని సమయాన్ని బట్టి, వచ్చిన దాన్ని బట్టి, మన పరిస్థితిని బట్టి 6 నెలల్లో ఫలితం వస్తుందా, 3 నెలల్లో ఫలితం వస్తుందా, దానికి లెక్కలు కూడా చెప్తారు. 3 రోజులు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు ఫలితానికని. స్వప్నాల వెనుక ఇంత చాలా, ఇది వెనక చాలా ఉంది. వెనకది చెప్పట్లా, నేను ఊరికే ఉన్నది పైన ఉన్నది చెప్తున్నాను. చాలా పెద్ద శాస్త్రం స్వప్న శాస్త్రం కూడా.
మనకు తెలిసినంత వరకు ఉన్న మనకి సమాచారం. తెలిసినంత వరకు ఇది సమాచారం. పాములు బాగా కలలోకి వస్తున్నాయి అంటే ఏవో కోరికలు తీరలేదు అని అర్థం. అందులోనూ ప్రధానంగా కామ సంబంధమైన కోరికలు తీరినప్పుడే పాములు కలలోకి వస్తాయట. ఓహో, ఇలాంటివి ఉన్నాయి, ఓకే ఓకే, చాలా విషయాలు ఉన్నాయమ్మా అయితే. చాలా ఉన్నాయి. అంటే మనకు వచ్చే కళను బట్టి నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకోవాలి. రైట్ అమ్మా, నమస్తే.